హాయ్ ఫ్రెండ్స్, జీవీఎస్ గార్డెన్కి స్వాగతం. ఇది మా తోటకూరండి. ఇదంతాను చూడండి, ఇదంతా తోటకూరండి. ఎంత బాగా వచ్చింది, లేతగాను చక్కగా ఫ్రెష్గా ఉందండి. ఇది మా తోటకూర చెట్లండి. నేను ఒక్క టబ్బులో వేస్తే ఇన్ని టబ్బుల్లోకి వస్తే చూడండి, మొత్తం అన్ని టబ్బుల్లోకి తోటకూర అయిపోయింది. ఎక్కడ చూసినా తోటకూరేనండి. అందరూ అనుకుంటున్నారు మీకు ఇష్టమా తోటకూర ఇన్ని టబ్బుల్లో వేసారని అడుగుతున్నారు, కానీ కాదండి, నేను కొద్దిగా వేసాను, ఇంత ఎక్కువగానే వచ్చేసింది. ప్రతి టబ్బులో వేసిపోతుంది. ఇది చిన్న స్టెమ్ వేసిన వచ్చేస్తుందండి. ఎవరికి కావాలైనా ఇస్తానండి. తోటకూర సీడ్స్ ఉంది, తోటకూర కూడా ఉంది. ఇందులోనే చిక్కుడు పాదు వేసానండి, దొండపాదు వేసాను. మల్టీ రకంగా వేస్తే బాగుంటాయని అలాగే వేసానండి. ఇదిగోండి, ఇది దొండపాదు. మా చెట్టు బీరకాయలు కాసాయండి. ఇంకా హార్వెస్ట్కి రాలేదు, ఇంకొంచెం పెరిగాక కోద్దాం, నెక్స్ట్ టైం కోద్దామని ఉంచానండి. ఇదంతా తోటకూరేనండి. ఎంత లేతగా ఉందో చూడండి. చాలా ఉన్నదండి, చాలా టబ్బుల్లో ఉంది. ఎవరికి కావాల్సిన ఇస్తానండి తోటకూర. ఇక్కడ తోటకూర అంటే ఎవరికి సమానంగా తెలియకుంటుందండి. తోటకూర అదేంటది, అది ఏం కూర అని అడుగుతున్నారు. చూడండి ఎన్ని టబ్బుల్లో ఉంది ఫ్రెండ్స్, ఎంత బాగా పెరిగింది చూడండి. ఇది భృంగరాజు చెట్టు అండి. చూడండి ఫ్లవర్ వచ్చింది. భృంగరాజు చెట్టు అండి. చూడండి, ఇదంతా తోటకూర, లేత తోటకూర. కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఫ్రై చేసుకుంటే చాలా మంచిది కూడానండి. ఆరోగ్య ప్రయోగాలు చాలా ఉన్నాయండి దీంట్లో. గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి, ఎన్ని విటమిన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ తెలుస్తుందండి. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ. ఇదిగోండి, ఇది బీరకాయలు. ఇదిగోండి, నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తానండి. వీటికి ఇవన్నీ ఇలా వచ్చాయి. ఇవి వెంకట్రావు సార్ ఇచ్చారు బీరకాయ సీడ్స్ అండి. ఇవేనండి వచ్చాయి చక్కగాను. మొక్కలు బాగా వచ్చాయి, కాయలు కూడా బాగా కాస్తున్నాయండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి సార్ మీకు. ఎందుకండి, ఇదంతా చిక్కుడు పాదులండి. ఇవి ఇలా చిక్కుడు పాదులు ఎక్కించాను. ఇలాగా పందిర్లు మేమే కట్టుకున్నామండి. ఇదిగోండి మా బెండకాయ మొక్కలు. ఇంకా వేరే టబ్బుల్లో వేసానండి అవన్నీ. ఇంకా వేరే టబ్బుల్లోనే అది కాపుకు రాలేదు ఇంకాను. ఇంకోండి రెడ్ బెండ, గ్రీన్ బెండ. ఈ వంకాయలండి, వైట్ వంకాయ అండి. ఇది చూడండి వైట్గా వచ్చింది. ఇది కళ్యాణి బాట అని పెద్ద వంకాయలు నేను సీడ్స్ ఇచ్చాను కదండి, అవ్వండి అది కళ్యాణి బాట. ఇది మా చామంతి చెట్టు అండి. రణపాల చెట్టు అండి. ఇది లావు పొట్టు వంకాయ అండి, గుత్తి వంకాయ. ఇది మిరప చెట్లు అండి ఇవి. ఈ వంకాయ పొడుగు వంకాయ అండి, చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వంకాయ కర్రీకి. ఇది పసుపు అండి, మాది వైట్గా అయిపోతుంది, ఎందుకో తెలియకుంటుందండి. ఇది పెన్నాడు వంకాయలండి. ఇవి మన ఆర్గానిక్ మేళాకి వెళ్ళానండి వైజాగ్లో. సీడ్ ఇచ్చారండి. సీడ్ అంటే నాకు 2 మిర్చి ఇచ్చారు, అవి తెచ్చి వేసానండి. ఇలా పొట్టి మిర్చి ఇస్తే ఇవి ఇలా మొక్కలు 2 మొక్కలే బతికాయండి నాకు. ఇలా వచ్చాయి. ఇంతవరకు కోయలేదండి. ఎలాగుంటుంది ఏంటో టేస్ట్ తెలీదు, కారం ఎలాగుంటుందో. ఇక సీడ్స్ చేద్దామని నేను 2 పండుమిర్చి కూడా ఉంచేసానండి. ఇవి కోస్తున్నానండి. ఈ టేస్ట్ ఎలాగుంటాయి ఏంటనేది తెలియదు, కారం ఎలాగుంటుంది అనేది. ఇది లెమన్ గ్రాస్ అండి. ఈ చామంతి అంట్లు కూడా విడదీసి పెట్టుకున్నానండి అక్కడ కొంచెం ఇవన్నీ. ఇందులో కూడా తోటకూరేనండి. ఎక్కడ చూసినా తోటకూర పండగండి మాది. మా ఇంటి నిండా తోటకూర, మా గార్డెన్ అంతా తోటకూరే ఉందండి. ఇది స్వీట్ లెమన్ అండి. చూడండి చాలా బాగా వచ్చాయి. ఎంత పెద్ద కాయలు వచ్చాయి చూడండి. చాలా బాగా వచ్చింది, చాలా బాగా కాస్తున్నాయండి. కాయలు కూడా చాలా వర్షం పడడం వల్ల ఏంటో కానీ అసలు పులుపు లేదండి. చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయండి. చూడండి ఎంత సైజు వచ్చాయి ఒక్కొక్క కాయ. చాలా బాగా వచ్చిందండి సైజు. ఇది ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద సైజు రావడం మాకు. ఈ వర్షం పడడం వల్ల గల ఇంత మంచి సైజు వచ్చాయి. ఇదండి ఇవన్నీ. ఇందులో కూడాను బెండ మొక్కలు వేసానండి. ఇందులో కూడా తోటకూరేనండి.
ఎందులో అయినా అందులో పుట్టేస్తుందండి తోటకూర. ఎక్కడ చిన్న కొమ్మ పడినా వచ్చేస్తుందండి తోటకూర, అలా మొలిసిపోతుంది. ఇదండి ఇందులో వంకాయ మొక్కలు, బెండకాయ మొక్కలు అలాగా కలిపి వేసుకుంటే బాగా వస్తుంది అన్నారు కదండి. అలాగే నేను ఒక టబ్లో ఇలా 3 రకాలు వేసుకుంటున్నానండి. ప్రతి టబ్లో అలా వేస్తుంటే కాస్తుంది. ఇవి అండి నేను పనస పిక్కలు తొనపు చాలా టేస్ట్గా బాగుందని సీడ్ వేసానండి. ఇలా మొక్కలు వచ్చాయి. ఇదిగోండి పనస మొక్కలండి ఇవి. ఎక్కడైనా వేద్దాము, రోడ్డు పక్కన వేద్దామని మా బాబు అన్నాడండి, అందుకే అవి వేసాను. ఇప్పటి వరకు చేసాం కదండి మన హార్వెస్ట్ తోటకూర అండి. చాలా బాగా వచ్చింది కదా, చూసారు కదా, చాలా తోటకూర వచ్చిందండి, చాలా టబ్బులు. ఇదిగోండి 2 బెండకాయలు, ఇంకా స్వీట్ లెమన్ వచ్చాయండి 4, పచ్చిమిర్చి అండి. ఈ మా ఛానల్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ సబ్స్క్రైబ్ చేసినందుకు.